బీజేపీకి ఖచ్చితంగా మూడోసారి అధికారం రావాలనే పట్టుదల ఉంది కాబట్టి ఆ పార్టీ ఈసారి ఖచ్చితంగా మల్కాజ్గిరిలో గెలుస్తుంది అని ఆ పార్టీ నాయకుల నమ్మకం. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇయ్యనటువంటి అభివృద్ధికి సహకరించినటువంటి నిధులు ఇయ్యనటువంటి పార్టీ ఇవాళ ఎలక్షన్లు రాగానే మస్తు చెప్తారు. ఏం తెచ్చిరు తెలంగాణకు? తెలంగాణ నుంచి కేంద్రానికి పోయినటువంటి పన్నులు కానీ ఇతర రూపాలలో పోయినటువంటి డబ్బులు ఎన్ని, అక్కడ నుంచి మనకు రావాల్సిన వాటా ఎంత, కానీ మనకు వచ్చింది ఎంత, మనకు అధికంగా వాళ్ళు ఇచ్చింది ఎంత అండి? అంటే మనం రూపాయి పంపితే 25 పైసలు వాళ్ళు ఇస్తున్నారు. మీ జిల్లా పరిధిలో చెర్లపల్లి స్టేషన్ డెవలప్ చేశాం, మీకు ఎంఎంటీఎస్ ఇచ్చాం, మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా, వందే మాతరం ఎక్స్ప్రెస్ అనేది ఒక ప్రధానమంత్రి హోదాలో 100 సార్లు ఓపెన్ చేసిన తర్వాత ఇచ్చినట్టే మరిగా. అది ఇప్పుడు కాదు, అది ఎంఎంటీఎస్ అనేది మేము ఎప్పుడో పుట్టినప్పుడు 40 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం. నేను ఏమంటున్నా, 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఆ రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో జర మెరుగుదిద్ది కలర్ లేచిండ్రు, అది అభివృద్ధి అయిపోతుందా సార్? ఇప్పుడు మీరు ఎందుకు మెడికల్ కాలేజ్ ఆరోగ్యం వద్దా తెలంగాణ ప్రజలకు? ఎందుకు మెడికల్ కాలేజీలు ఇవ్వరు? ఎందుకు ఐటీఆర్లు ఎందుకు క్యాన్సిల్ చేసి మీదికు తరలించుకొని పోతారు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏమైనా వస్తే నీకు గుజరాత్లు ఎందుకు కావాల్సుకొని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి తీసుకొని పోతారు? ఎయిమ్స్ పరిస్థితి ఎంత సార్ ఇవాళ? మీరు చూస్తూనే ఉన్నారు, మీకు చాలా అనుభవం ఉంది, మీరు జర్నలిజంలో కూడా సుమారు మా ఏజ్ 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది, మన పరిస్థితి అనేది? ఇవన్నీ చాలా చెప్పుకుంటూ పోతే బీజేపీ అనేది కేవలం ఐటీ, ఈడీ ఇక వీటితోనే తప్ప వాళ్ళు చేసేది ఇంకోటి లేనే లేదు. ఎందుకు లేదంటున్నానంటే ఇవాళ మీరు చూడండి, అటు ఆంధ్రప్రదేశ్లో ఆ సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, టీజీ వెంకటేష్ కానీ చాలా మంది రకాలైనటువంటి వ్యక్తులు అవినీతి ఆరోపణలు, ఐటీ దాడులు, ఈడీ దాడులు, తెల్లారి కలవంగానే ఏముండే ఇక వాషింగ్ పౌడర్ నిర్మా, మన అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం కదా సార్, వాషింగ్ పౌడర్ నిర్మా. బీజేపీలో కలవంగానే ఉన్న కేసులన్నీ పోతాయి, ఉన్న ఐటీలు అన్నీ వెళ్ళిపోతాయి. ఆఫ్టర్ ఎలక్షన్స్ బీజేపీతో అలయన్స్ అయ్యి మీరు కూడా మంత్రివర్గం చేరితే మీ కవిత కూడా బయటికి వస్తే సేమ్ ఇదే అనుకోవచ్చు కదా, వాషింగ్ పౌడర్ నిర్మా సేమ్ కదా. బీజేపీతో అసలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయని పరిస్థితి వచ్చింది సార్. ఇంకెక్కడ బీజేపీ? మీరు ఎవరు ఏర్పాటు చేస్తారు అనుకుంటున్నారు? మరి చేస్తారు. ఇంకోటి సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు వేరే లేవా ప్రాంతీయ పార్టీలు? దేశంలో కేవలం కాంగ్రెస్ బీజేపీ అనేది ఎట్లా సార్? ఇవాళ బీజేపీ ఇవాళ కాంగ్రెస్ అనేది 324 సీట్లకే పరిమితమైంది. వాళ్ళు మిత్రపక్షాలకే సీట్లు ఇచ్చుకురు. వాళ్ళు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఎంబడబోతారని ఉందా? ఇలా బీజేపీ సుమారు 400 చిల్లర దాంట్లోనే చేసినారు. వాళ్ళు కూడా మొత్తం చేయలేరు కదా. మరి చేయాలి కదా సార్, వాళ్ళకి అంత సత్తా ఉంటే 542 సీట్లలో వీళ్ళు చేయాలి కదా, ఎందుకు చేయలేరు? అయితే మల్కాజ్గిరిలో మీరంటున్నట్టుగా బారాసా ఏ స్థాయిలో గెలిచే అవకాశాలు ఉంటాయి? మల్కాజ్గిరిలో నేను కాదు సార్, నా సొంతం చెప్తలే, జనాలు చెప్పిందే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అంటే జనాలంటే మీకు ఒక 7 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 10 నుంచి 12 లక్షల మంది ఓటర్స్ ఉంటారు. మరి 38 లక్షలు